హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బొద్దికూర పచ్చడి, రోటి పచ్చడి. అది కూడా చూసేయండి నా స్టైల్‌లో ఎలా ఉంటుందో. ఈ బొద్దికూర పచ్చడి అంటే చాలామందికి తెలియదండి. ఇది ఏ మార్కెట్‌లోనూ దొరకదండి. అలా అనేసి పెరట్లో కూడా పెంచే కూర కాదండి ఇది. అడవిలో మాత్రమే దొరుకుతుంది. ఈ కూర చాలామందికి తెలియకపోవచ్చు. కానీ మా ఏరియాలో మాత్రం దొరుకుతుంది. అది కూడా అడవిలో దొరుకుతుంది. ఈ కూర ఎందుకు తినాలంటే ఇది చాలా మంచి మెడిసిన్ అండి. ఎముకలు దృఢంగా అవ్వటం, నరాల వీక్‌నెస్ కూడా తగ్గుతుందండి. ఇది ఇంత మంచి మెడిసిన్ అండి. అయితే ఇది సంవత్సరం పొడవునా దొరకదండి. ఓన్లీ వర్షాకాలం స్టార్టింగ్‌లోనే దొరుకుతుంది. ఇంకా అందుకనేసి మా పల్లెటూర్లలో చాలామంది వెతికి మరీ తీసుకొచ్చుకొని తింటారు. చాలా రేర్‌గా దొరుకుతుంది. నేనైతే ప్రత్యేకించి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే చాలామందికి ఇలాంటి హెల్తీ ఫుడ్ తెలియదు. ప్లస్ దొరకదు కాబట్టి ఇలాంటి వీడియోస్ మీకు చూపిస్తున్నాను. పండ్లు అయినా, ఆకుకూరలైనా ఏవైనా ఏ సీజన్‌లో దొరికేవి ఆ సీజన్‌లో మాత్రమే దొరకాలి. ఇంకా కెమికల్ వేసిన ఫుడ్ అయితే తినకూడదండి. చాలామంది హెల్త్ కంటే ఎక్కువ టేస్ట్‌కే ఇంపార్టెంట్ ఇస్తారండి. హెల్త్ కూడా చూసుకోవాలి గదండీ! అసలు ఈ రోజులలో హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళే లేరండి. అసలు టేస్ట్ గురించే ఆలోచిస్తూ కెమికల్ ఫుడ్ వైపు వెళ్ళిపోతున్నారు చాలామంది. ఈ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ముందుగానైతే ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి. వాటిని మాత్రం శుభ్రంగా చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వేళ్ళతోటి చించుకోవాలి. చించుకున్న తర్వాత ఉడకబెట్టుకోవాలి. నీళ్ళు పోసి ఒక 2 సార్లు కడిగి శుభ్రంగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన పచ్చడిని ఇంకా రుబ్బుకోవాలి రోట్లో. ఫస్ట్ అయితే జీలకర్ర, వెల్లుల్లి వేసి దంచుకున్నాను మెత్తగా. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న పచ్చడి కూడా నూరుకుంటున్నాను, ఇలా రుబ్బుతున్నాను రోట్లో. మెత్తగా అయిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సరిపోయేంత ఉప్పు వేసి రుబ్బుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో అయితే మిక్సీ ఉంటే మిక్సీలో, లేదంటే రోటిలో రుబ్బుకోవడం చాలా బాగుంటుంది కాబట్టి నేను రోట్లోనే రుబ్బుకున్నాను. ఇంకా పోపు కోసం అయితే ఇలా గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు కూడా దొరికితే ఒకసారి ట్రై చేయండి వెతికి మరి. చాలా అంటే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఆ టేస్ట్ కూడా ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత పోపులో పోపు గింజలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను పోపుకైతే. అసలు దొరకని వాళ్ళైతే ఏమో కానీ దొరికిన వాళ్ళైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా పోపులో వేసుకోవాలండి పచ్చడి అయితే, రోటి పచ్చడి. అసలు చూస్తుంటేనే నీళ్ళు ఊరిపోతున్నాయి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇదిగో ఇలా ఉంది పచ్చడి అయితే. బొద్దికూర రోటి పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి నా స్టైల్‌లో మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చాలా చూపిస్తాను. మా పల్లెటూర్లలో దొరికే కూరలు, ఆకుకూరలు, ఇంకా వెరైటీగా ఏవి దొరికినా కూడా మీకు అన్నీ మంచి హెల్తీ ఫుడ్ అయితే చూపిస్తాను. మంచి మంచి హెల్తీ ఫుడ్ అయితే వీడియోస్ చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి ట్రై చేయండి. అలాంటి ఫుడ్ కూడా మీరు కూడా తీసుకోండి, హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి. ఇంకా నాకైతే అసలు ఈ వర్షాకాలం ఏమంటా స్టార్ట్ అయిందో కతం, గాలి దుమారం రావటం, కరెంట్ పోయి వీడియోస్ పెట్టడానికి కూడా చాలా లేట్ అవుతుందండి. కరెంట్ పోయిందంటే అసలు సిగ్నల్ ఉండట్లేదు మా ఏరియాలో. సిగ్నల్ లేకపోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయడం కూడా కుదరట్లేదు. కొంచెం లేట్ అవుతుంది. కానీ నా వీడియోలు కంపల్సరీ చూడండి తప్పకుండా. ప్రతిరోజు ఒక కొత్త వీడియోను, కొత్త రెసిపీని మీ ముందుకు తీసుకొస్తాను. మీరు కూడా ట్రై చేస్తూ చూడండి. అసలు ఈ పచ్చడి ఎవరికైనా తెలిసుంటే, ఈ కూర కానీ లేకపోతే ఈ పచ్చడి కానీ ఎవరికైనా తెలిసుంటే మాత్రం కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు తెలిసి అని, తెలియకపోతే తెలియలేదని ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంటి పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ సౌండ్స్‌కి కూడా ఇంకా కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టంగానే ఉంటుంది. ఇంకా పక్కనే కోళ్ళు అరవటం, కుక్కలు అరవటం, ఇంకా ఏదేదో సౌండ్స్ అయితే వినపడుతూనే ఉన్నాయండి. ఇంకా చాలా కష్టంగా కూడా ఉంది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. అలానే ఎటు వెళ్ళి ఇయ్యలేము కదా వాయిస్ ఓవరు. ఇంకా వీడియో అప్లోడ్ చేయటం కూడా నేను పక్కకి వెళ్ళే, అంటే బయటికెళ్ళాలి. ఇంట్లో అయితే సిగ్నల్ ఉండదు. అట్లా కూడా ఇబ్బంది అవుతుంది. వర్షం వచ్చినప్పుడు బయటికెళ్ళి అప్లోడ్ చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. బయటికెళ్ళి అప్లోడ్ చేయాలి. వర్షానికి ఉరుములు మెరుపులప్పుడైతే కుదరట్లేదు. అట్లా అవేమీ లేనప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో పెట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్.
మీరే అర్థం చేసుకోవాలి. ఉంటానండి.